నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది కనీసం ఒక ఆపరేటర్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ని సేవల్లోకి తీసుకోవాలన్నా అంటే అపాయింట్ చేసుకోవాలన్నా కానీ ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి మాత్రం ఏకంగా కన్ఫర్డ్ ఐఏఎస్లని ఎలాగైనా అధికారంలోకి తీసుకోవాలి అంటే వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలనేటువంటి దానికి సంబంధించి యూపీఎస్సీకి లేఖ కూడా రాశారని తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సిఎస్ జవహర్ రెడ్డి ఆల్మోస్ట్ అంటే కన్ఫర్డ్ ఐఏఎస్లని పోస్టింగ్లోకి తీసుకోవడానికి ఆయన చాలా ట్రై చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కానీ ఆయన దానికి సంబంధించి యూపీఎస్సీకి లేఖ కూడా రాశారని చెప్పని తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అలా చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి, కానీ వీళ్ళు అలాగే చేస్తారు. ఇది దొంగల బ్యాచ్ అండి ఇదంతా. ఇప్పుడు పోతా అది కూడా చేసేసి పోతాడు. మీకు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా కానీ చట్టం కానీ రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థలు కూడా ఏది సక్రమంగా పనిచేయట్లా. మొత్తం అన్నీ కూడా చెడిపోయినాయండి. ఇక ప్రభుత్వంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డిపార్ట్మెంట్స్ కానీ చీఫ్ సెక్రటరీతో సహా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్తో సహా ఎవరు కూడా తమ బాధ్యత నిర్వర్తించట్లేదు. డ్యూటీ చేస్తున్నారు. ఎవరు డ్యూటీ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ స్వామి కార్యం స్వకార్యం రెండు చేసుకుంటున్నారు తప్ప ప్రజల పట్ల బాధ్యత కానీ ప్రజల గురించి ఆలోచన కానీ అస్సలు లేదు. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకోండి మీరు. ఏది చూసినా వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చింది, దేశం అంతా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అయినా సరే వాళ్ళకి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషను వీళ్ళతో కుమ్మక్కైపోయాడు. ఎందుకు కుమ్మక్కయ్యాడు అనేటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అదేం ఆగదు ఎందుకు ఇలా ప్రవర్తించాడని. అతనికి ఎంతో కొంత మంచివాడన్న పేరు ఉంది. కానీ ఈ బ్లాక్ షీప్స్ అన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిణామాల్లో ఒక విషయం ఒక రకంగా చాలామంది ముసుగులు తొలగినాయండి. వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు గారు గవర్నమెంట్లో పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పనిచేశారు. ఇలాగా పనిచేసిన వాళ్ళే. అయితే అప్పుడు వీళ్ళందరూ కూడా దేశోద్ధారకుల సినిమాలో నాగభూషణం లాంటి వాళ్ళు వీళ్ళంతా మొఖానికి మోసుకుంటారు అనమాట. మంచివాళ్ళే నటించేవారు. నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకుని ఏదో ఒకటి చేసి సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముసుగులు తీసేశారు మొత్తం అందరూ. ఇంకా ఈయన శాశ్వతంగా మేకు దిగ్గొట్టుకుని ఉండిపోతాడో, మనకి డబ్బుకు డబ్బు, హోదా, పెత్తనానికి పెత్తనం, అధికారాన్ని అధికారం అన్నీ అనుభవించవచ్చు, మనకు తిరుగులేదు అనుకున్నారు. వాళ్ళకి ఆ నమ్మకం ఏంటి? ఎవడన్నా తప్పు చేస్తే జైలుకి వెళ్తాను, శిక్ష పడతానన్న భయం ఉంటుంది. ఆ భయం పోయింది. ఎందుకంటే ఇన్ని వేల లక్షల కోట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన కో-అక్యూజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా పోస్టింగ్లు కూడా వచ్చినాయి, డబ్బులు బాగానే సంపాదించుకున్నారు. కొంతమంది ఫ్రీగా రిలీజ్ అయిపోయారు. కాబట్టి మనం తప్పు చేస్తే నష్టమైంది. ఈ దేశంలో మనం ఏమైనా చేసి బయటపడవచ్చు. ధనం మూలం ఇదం జగత్తు. ధనం ఇంధనం, మనిషిని నడిపించే ఇంధనం ధనం. కాబట్టి ఆ డబ్బుతో మనం ఏమన్నా ఎవరినైనా కొనుక్కోవచ్చు అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసాడు. తిరిగి వాళ్ళు ఏమంటారు? సిగ్గు లేకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడో లేకపోతే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని వాళ్ళ మీద నడతారు. పైనుంచి కింద దాకా అయితే కుదిరితే సూట్ కేసు లేకపోతే కేసు, అలాగా రాష్ట్రంలో వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళని చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకన్నా పై వాళ్ళని అంటే సిబిఐ, ఈడీ ఇలాంటివి అని ఉన్నాయంటే వాళ్ళకి చక్రాలు ఉన్న సూట్ కేసులు కానీ ఇంకా బరువైన రెగ్జిన్ బ్యాగులు కానీ పంపించేస్తారు. గురుగాంలో ఫ్లాట్లు, విల్లాసు ఇవన్నీ ఆఫర్ చేస్తారు. ఆడ సొమ్ము కాదు కదా, కొల్లగొట్టేసిన ఖజానా నిండా వాళ్ళ సొంత ఖజానాలో ఎబ్బడముబ్బడిగా పోగడిపోయి ఉంది. 5 సంవత్సరాల పాటు విపరీతంగా దోచేశారు. ఇక్కడ డే లైట్ రాబరీ అన్నమాట. అంతకుముందు ఆల్రెడీ బోళం దోచేసింది ఉంది. 2004 ముందు వీళ్ళు బొమ్మ ఏంటండి, వీళ్ళు బతికేంటి, ఇవన్నీ దాంతో వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి ఎవడైనా ఏమైనా చేసేస్తారు. పైగా ఎంతో కొంత మంచిగా ఉందాం అనుకున్నవాడు, నీతిగా నిజాయితీగా నిలబడదాం అనుకున్నవాడు, డ్యూటీలా చేద్దాం అనుకున్నవాడు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు కూడా ప్రలోభపడతాడు. ఇప్పుడు మీరు చాలా ఆకలిగా ఉందండి, మీ పక్కనే
మంచి గులాబ్ జామ్ తినేస్తున్నాడు అనుకో, అది పలావ్ తినేస్తున్నాడు అనుకో, మీకు ఏమనిపిస్తుంది? మీకు కూడా ఆకలి వేస్తుంది కదా, మీకు ఒకటి తినాలనిపిస్తుంది. వాడు ఆఫర్ చేస్తే తింటారు. ముందు వద్దు వద్దు అన్నా కానీ తర్వాత తినేస్తారు కదా, ఆకలి కదా. అలాగే వీళ్ళ ప్రలోభం, వీళ్ళ దర్జా, వీళ్ళ హోదా, వీళ్ళ సంపాదన అన్నీ చూసేవాడికి వాళ్ళకి కూడా లాగుద్ది, సహజం అది. అలాగా వాళ్ళు కూడా చెడిపోయారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యవస్థని నమ్మే పరిస్థితి లేదు, అలాగే దేశంలో కూడా. అంటే అంత దారుణమైన పరిస్థితికి దీనికి కారణం ఖచ్చితంగా మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి. ఇంకా దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు. అంటే ఈ రకమైన దిగజారిపోవటానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జవహర్ రెడ్డి గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న అధికారులను మార్చకుండా, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మారిస్తే మళ్ళీ ఆ ప్లేస్లోకి ఇంకో గ్యాంగ్ని తీసుకొచ్చి పెట్టాడు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలాగా వ్యవహరించాడు. ఆయనతో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పక్క లాక్కున్నారు. ఇక్కడ పిన్నెల్లి వ్యవహారం, ఎలక్షన్ జరిగిన తీరు చూసాం మనం. చూసిన తర్వాత ఈ జవహర్ రెడ్డి అనేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలో పనిచేస్తున్నాడని అర్థమైంది. వీళ్ళ మీద రాబోయే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. అందులో భాగమే మీరు చెప్పిన కన్ఫర్డ్ ఐఏఎస్లు. అంటే అస్మదీయులకి ఇప్పుడు ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లు పోస్టింగ్లు ఇప్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు. యూపీఎస్సీకి లేఖ రాశారు, బట్ ఎన్నికల కోడ్ ఉందని యూపీఎస్సీ అయితే ఇప్పుడు కుదరదని కూడా చెప్పేసిందని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు అదుర్స్ అన్న సినిమా వచ్చింది చూసారా మీరు? అదుర్స్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కాజల్ సినిమా వచ్చింది, వైటల్ సీన్ సినిమా, బాద్షా. ఓకే. అందులో కాజల్కి ఒక పిచ్చి ఉంటుంది, అందరూ పొగుడుతుంటే సంతోషిస్తూ ఉంటుంది. అందులో ఒకడు అంటాడు మీ జీవిత కథ రాస్తాను అంటాడు. అంటే ఎందుకయ్యా నేను సరే నీ ఇష్టం అంటది కదా. అలాగే యూపీఎస్సీ కూడా అన్ని కుదరదు, అన్ని ఎన్నికల కోడ్ ఉంది అది అని చెప్పి తర్వాత మీ ఇష్టం అంటదన్నమాట లాస్ట్లో. అన్నీ అలాగే జరుగుతున్నాయి కదా ఇప్పుడు వరకు. ఎలక్షన్ కమిషన్ దానికి దీనికి సంబంధం లేకపోయినా ప్రతిపక్షాలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏదో అబ్జెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నువ్వు పెన్షన్లో నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పు అని చెప్పారు, ఇతనేమో ఇతను ఇష్టం చేసాడు. మరి వాళ్ళు చర్యలు ఏం తీసుకున్నారు? తీసుకోవాలి కదా చర్యలు. నువ్వు వెళ్ళవా పక్కన, నువ్వేం చెప్పు, నువ్వేం చేస్తున్నావు, నీ బుద్ధి లేదా బుర్ర లేదా అని చెప్పి అడగాలి కదా. మరి ఇది అడగలేదు. అలాగే ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లు కూడా ఎక్కడో చోట ఇరికిచ్చేస్తాడు తీసుకొచ్చి. పోతా వాళ్ళకి జూన్ నెలాఖరికి అతను రిటైర్మెంట్ కాబట్టి ఆయన చేసేసి పోతాడు. ఇంచేత మనం నేతి బీరకాయలో నెయ్యి ఉండదు కదా, కానీ నేతి బీరకాయ అంటాం. అలాగే చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ సామాన్య ప్రజల కంటే చాలా తెలివైన వాడు, పరిపాలన ఉంటారు, ప్రజల బాధ్యత ఉంటుంది వీళ్ళకి అనుకుని మనం అనుకుంటే, ఇతని కన్నా కూడా గ్రామాల్లో పశువుల కాపరికి చాలా బాధ్యత ఉంటుంది. ఆ పశువుల్ని జాగ్రత్తగా వేరే వాళ్ళ పొలంలో పడకుండా కాపలా కాసుకుంటా జాగ్రత్తగా మేపుకుంటాడు. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళు ఎలా తప్పుదారి నడుస్తున్నాయంటే ప్రజల సొమ్మే పడిపోయినట్టే కదా, ప్రజలను ఇబ్బంది పడుతున్నాయి కదా. పశువులు కాపలా ఏం చేస్తారు, పక్క కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఆడి పొలంలోనే మేపుకుంటా, లేదంటే పోరంబోకు భూముల్లో మేపుకుంటా, ఎవరికి హాని కలగకుండా జాగ్రత్త కాసుకుంటాడు. వీళ్ళకన్నా పశువులు కాపరి చాలా మేలు, అంతే అండి. దీనికి వేరే ఆలోచన లేదు. మీరు ఈ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేదాకా పైన కిందనే వీళ్ళ నుంచి మీరు ఏమీ ఆశించొద్దు. సో మరి ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి అయితే అస్మదీయులకి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ కట్టపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది. సో మరి యూపీఎస్సీ అయితే లేఖను ఖండించింది, అలా కుదరదని చెప్పింది. చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.